రైతు సోదరులకు నమస్కారం. ప్రతి బుధవారం 6:20 మోండలీ సంస్థ కోకో సాగు విధానాలపై అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమాలకు స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో కోకో తోటలకు బెడదగా ఉండే చీడ పురుగుల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. కొబ్బరి, ఆయిల్ పామ్ తోటల్లో అంతర పంటగా సాగయ్యే కోకో పంటను తామర పురుగులు, పిండి నల్లి, టీ దోమ, పేనుబంక వంటి రసం పీల్చు పురుగులు ఆశించి నష్టం చేస్తుంటాయి. ఇవే కాక ఎలుకలు, ఉడతల నష్టం సర్వసాధారణంగా ఉంటుంది. వీటన్నింటినీ సురక్షితమైన పద్ధతుల ద్వారా తేలిగ్గానే నివారించుకునే అవకాశం ఉంది. కోకో తోటల్లో వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర చర్యల గురించి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి డాట్ సెంటర్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ నరసింహారావు ద్వారా తెలుసుకుందాం. ఈ ప్రస్తుత తరుణంలో మనకి ఈ కోకో పంటకి ఎక్కువగా చీడ పురుగులు ఆశించేటువంటి అవకాశం ఉంది. కొంచెం వేడి వాతావరణం ఉండడం వల్ల ఇంకా పురుగులు ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మనం లేవడ తోటలు అంటే అప్పుడే నాటినటువంటి తోటలు చూసుకున్నట్టయితే కనుక మనకి ఎక్కువగా వచ్చే పురుగులు ఏమిటంటే రసం పీల్చే పురుగులు. ఈ తొలి దశల్లో ఇంకా మనకి వర్షం ఆరంభానికి ముందుగా వేడి వాతావరణం ఉంటుంది కాబట్టి అక్కడ తామర పురుగులు వచ్చే అవకాశం ఉందండి. ఈ తామర పురుగులు ఏం చేస్తాయంటే ఆకులు అడుగు భాగంలో కానీ ఈ లేత ప్లాంటేషన్స్ ఏమైతే ఉంటాయో ఆ లేత కొమ్మలు, లేత మొగ్గలు, లేత కాయల మీద కూడా ఈ పురుగులు ఆశించి రసం పీలుస్తూ ఉంటాయి. ఈ రసం పీల్చే ప్రభావం వల్ల ఏమిటంటే ఆకులు ఎండిపోవటం, లేత కొమ్మలు వడిలిపోవడం, ఈ కాయలు కూడా వడలం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ తామర పురుగులకి అయితే మాత్రం పంట నాటినటువంటి తొలి దశల్లో ఈ ప్లాంటేషన్స్ ఏమైతే ఉంటాయో అక్కడ మనం ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున పిచికారీ చేస్తే సమర్థవంతంగా పనిచేస్తుందండి. తర్వాత భూమిలో కూడా మనం ఏం చేయాలంటే తామర పురుగులు రాకుండా ఉండాలంటే భూమిలో తేమ కూడా ఎప్పుడు పరిరక్షించబడుతూ ఉండాలి. డ్రిప్ ద్వారా నీరు సదుపాయం ఎప్పుడు చూడాలి. ఎప్పుడైతే నీటి సదుపాయం ఉన్నదో కొంతవరకు తట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ముఖ్యమైనటువంటి పురుగులు ఏమిటంటే మనకి పిండి నల్లి చాలా ఎక్కువగా వస్తుందండి. ఏది లేవడ తోటలైనా కూడా ముదురు తోటలైనా కూడా ఎక్కువగా వచ్చి లేత ఆకులు, మొగ్గలు, లేత కాయలు, ముదురు కాయల మీద కూడా మనం గమనించడం జరుగుతూ ఉందండి. ఎందుకంటే వేడి వాతావరణం దానికి అనుకూలం. గత 10 సంవత్సరాలుగా కూడా ఈ పిండి నల్లి ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కాబట్టి అది కనిపించిన వెంటనే మనకి ప్రొఫినాఫాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి పిచికారీ చేసుకోవాలి. లేదంటే అజాడిరెక్టిన్ 10,000 ppm అనేటువంటి మందుని 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున మనం పిచికారీ చేసుకోవాలి. తర్వాత ముఖ్యంగా వచ్చేది ఏంటంటే టీ మస్కిటో అంటామండి. ఆ టీ మస్కిటో అనేది కూడా మనకి ఎక్కువ తోటల్లో వస్తూ ఉంటాయి. మనకి పక్కన ఉన్నటువంటి ఈ జీడి మామిడి కానీ, మామిడి కానీ ఇటువంటి తోట పంటలు ఏదైతే ఉన్నదో దాని పక్కన వేసినటువంటి ఈ కోకో ఈ ప్లాంటేషన్స్లో ఎక్కువగా వచ్చేటటువంటిది మనకి టీ మస్కిటో బగ్ అంటాం. తేయాకు దోమ అంటారు దీన్ని రైతులు. ఇది రసం పీల్చడం వల్ల ఏమవుతుందంటే వడిలిపోవడమే కాకుండా చివరి ఆకు అంచులు ఏదైతే ఉంటుందో కొమ్మ అంచు భాగం అంతా కూడా వర్ణం మారిపోతుందండి. ఈ హరితంగా ఉండాల్సినటువంటి ఆకు అంతా కూడా ఈ వివర్ణం అయిపోతుంది, వేరే రంగులోకి మారిపోతుంది. ముదురు ప్లాంటేషన్స్ అనుకోండి, వాటిలో తోటల్లోనైతే పుష్పగుచ్చాలు ఏర్పడకపోవడం, వచ్చినా కూడా ఆ పుష్పగుచ్చాల మీద కూడా ఈ పురుగు ఘాట్లు పెట్టడం వల్ల ఏమిటంటే తద్వారా తెగుళ్ళు కూడా ఎక్కువగా వ్యాపించేసి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని నివారణ కూడా మనం ప్రొఫినాఫాస్ లాంటి మందులు 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి పిచికారీ చేసుకోవచ్చు. తర్వాత మనకి కాస్త చలి వాతావరణం కనుక ఉన్నట్టయితే కనుక వాతావరణం అంటే ఈ సార్వా సీజను అయిపోతుంది అనగా చివరి దశల్లో వచ్చేటటువంటి పురుగు పేనుబంక అంటే చలి వాతావరణం దానికి అనుకూలం. దానికి కూడా నివారణకి ఎసిఫేట్ అంటే పేనుబంకకి అయితే మనం ఎసిఫేట్ చెప్తాము. ప్రొఫినాఫాస్ అనేది అన్ని రకాలైనటువంటి రసం పీల్చే పురుగుల్ని కూడా నివారణ చేస్తుంది. ఇవే కాకుండా ఏంటంటే కొంచెం బెరడు తొలిచే పురుగులు, కాయ తొలిచే పురుగులు కూడా ఆశిస్తూ ఉంటుంటాయి. ముఖ్యంగా రైతాంగం గమనించాల్సింది ఏంటంటే ఈ బెరడు తొలిచే పురుగులు బెరడు తొలిచేసిన తర్వాత ఒక చిన్న హస్కలాగా చిన్న గూడులాగా ఏర్పాటు చేసుకుంటాయండి. అందులోనే అవి నిద్రావస్థలోకి వెళ్తూ ఉంటాయి. అవన్నీ మళ్ళీ భూమికే చేరి మళ్ళీ దాని జీవిత చక్రం ఏంటంటే మనం ఎప్పటికప్పుడు ఈ పిచికారీ చేసి తీయలేకపోతే ఆ అవశేషం ఆ పురుగు తాలూకా అవశేష ఈ భాగాలు కానీ వాటి తాలూకా దశలు కానీ ఒక చక్రంలాగా వెళ్ళి మళ్ళీ మనకి ఈ గార్డెన్స్కి అక్కడే ఉండిపోయి ఆ పురుగు ఎక్కువ సంఖ్యలో నాశనం చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ కాయ మీద కానీ ఈ బెరడు మీద కానీ ఆశించే పురుగుల నివారణకి ఏంటంటే మనం
క్వినాల్ఫాస్ అనే మందు 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి పిచికారీ చేసుకోవాలి. లేదంటే దానికి కూడా మనం అజాడిరెక్టిన్ 10,000 పైపేయం 5 మిల్లీలీటర్లు లీటర్ నీటి చొప్పున మనం పిచికారీ చేసుకోవచ్చు. తర్వాత మనకి అతి ముఖ్యమైనవి ఏమిటంటే ఉడతలు, ఎలుకలు అనేవి ఎక్కువగా దాడి చేస్తూ ఉంటాయి. ఎక్కువగా ఉడతలు కోకో ప్లాంటేషన్స్కి మనకి ఉడతలు ఎక్కువ డ్యామేజ్ చేస్తాయి. వీటి నివారణకి ఏం చేయాలంటే చెక్క బోన్లు అనేవి ఒక ఎకరానికి సుమారు ఒక 10 బోన్లు మనకి దొరుకుతూ ఉంటాయండి, మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. ఉడత బోన్లోనే అంటే ఇస్తారు. అవి వాటిని అమర్చుకున్నట్టయితే అందులో చిక్కుకుని చనిపోతాయండి. చాలా వరకు బంధించబడతా ఉంటాయి. వాటిని తర్వాత మనం చనిపోతాయి, లేదంటే మనం చంపుకోవచ్చు. తర్వాత ఈ అక్కడక్కడ మనం ఏంటంటే చెట్ల దగ్గర మనం కొమ్మలకి చిన్న చిన్న ఒక ప్లాస్టిక్ ఏదన్నా ఒక డిస్పోజబుల్ ప్లాస్టిక్ గ్లాసులు కానీ ఏదన్నా అమర్చుకుని అందులో బ్రోమాడైలిన్ కేకులు చెట్టుకి ఒక 25 నుంచి 30 గ్రాముల వరకు కూడా ఆ మొక్కలు వేసుకున్నట్టయితే చెట్టు మీదకి రావటము, వాటిని తినడము, చనిపోవడము జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా రైతులందరూ కూడా సామూహికంగా ఈ ఎలుకలు కానీ ఉడత జాతులకి సంబంధించి సంఘటితంగా చేసుకుంటే కనుక మనకి ఉడతలు కూడా కోకో ప్లాంటేషన్స్లో తగ్గించుకునే అవకాశం ఉందండి. ఒకవేళ ఇవన్నీ పాటించినా కూడా ఏదన్నా ఉధృతి ఇంకా ఎక్కువగా ఉంటే కనుక శాస్త్రీయంగా సలహాలు కావాల్సినట్టయితే వ్యవసాయ కానీ ఉద్యానవన శాస్త్రవేత్తలని, లేదంటే కనుక మనకి మాండలిజ్ ప్రతినిధులు, అందులో పనిచేసే అందరూ కూడా నిష్ణాతులు, వారందరినీ ఎవరిని అడిగినా కూడా మీకు సలహా సంప్రదింపులు చేయగలిగేవారం అవుతాము. కోకో తోటలను ఆశించే చీడ పురుగులను తొలి దశలోనే గుర్తిస్తే నివారణ సులభమవుతుందంటారు ఏలూరు జిల్లా నూజివీడు మండలం మూకోళ్లపాడు గ్రామ రైతు ఏ బాలవెంకట సూర్యప్రకాష్. నేను ఎంఎస్సీ అగ్రికల్చర్ చదువుకుని స్టేట్ బ్యాంకులో 30 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత గత 6 సంవత్సరాల కింద రిటైర్ అయిపోయాను. దాదాపుగా ఒక 20 సంవత్సరాల క్రితమే మాకున్నటువంటి 8 ఎకరాల పొలంలో ఎకరానికి ఒక 60 చెట్ల చొప్పున కొబ్బరి చెట్లు, ఈ కొబ్బరి చెట్ల మధ్యన సుమారుగా కోకో మొక్కలు 200 నుంచి 250 మొక్కల వరకు నాటుకుంటం జరిగింది. నేను ఈ గత 5 సంవత్సరాల నుంచి నాకు ఉన్నటువంటి అనుభవంలో ఈ కోకో అనేది చాలా సులభమైంది. తర్వాత చీడపీడలు తక్కువగా ఉంటాయి. ప్రధానంగా దీంట్లో వచ్చేటటువంటి కీటకాల పరంగా వస్తే నేను అబ్జర్వ్ చేసింది ఆకుల మీద ఈ గొంగళ పురుగు, ఈ బార్క్ ఈటింగ్ క్యాటర్పిల్లర్ అంటారండి, చెట్ల మీద ఉన్నటువంటి బెరడును తినేటటువంటి పురుగు, ఈ తర్వాత ఈ కాయల మీద వచ్చేటటువంటి పిండి నల్లి, తర్వాత ఈ కాయలను తొలిచే పురుగు అనేవి ప్రధానంగా మేము అబ్జర్వ్ చేయడం జరిగింది. సో దీనికి నివారణకి ప్రారంభ దశలోనే మాండలీస్ కంపెనీ ఫీల్డ్ స్టాఫ్ ఎప్పుడూ వాళ్ళు టైం టు టైం రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వచ్చి వాళ్ళు చెప్పినటువంటి సలహాల మేరకు మనం దాని వ్యాప్తిని నిరోధిస్తే ప్రారంభ దశలోనే అది కంట్రోల్ అవుతుంది. దానివల్ల నష్టం అనేది నివారణ జరుగుతుంది. దానికి వాటిని ముందు నుంచే కంట్రోల్ చేయడం ద్వారా మాకు చాలా ఆశాజనకంగా ఉంది ఇది ఈ కోకో పంట. ఇన్ని సంవత్సరాల నుంచి కూడాను ఎకరానికి 5 క్వింటాళ్ళ వరకు చాలా సులభంగానే ఇబ్బంది లేకుండా మేము సాధించగలుగుతున్నాం. తెగుళ్ల నివారణని మనం సకాలంలో అరికెడితే వాళ్ళు చెప్పినటువంటి సలహాల మేరకు ప్రివెంటివ్గా చేసినా, లేకుంటే ఇనీషియల్ స్టేజెస్లో కంట్రోల్ చేసినా కానీ కనీసం 50 నుంచి 100 కిలోల వరకు ఎకరానికి మనం అదనంగా కూడా ఈ దిగుబడులు అనేది సాధించగలిగే అవకాశం ఉంటుంది. అందుకని మన రైతు సోదరులందరూ కూడా ఈ తెగుళ్ళు, కీటకాలు ఎప్పుడైనా కానీ ప్రారంభ దశలో చూడగానే వెంటనే దాని తగిన చర్యలు చేపడితే మనకి నష్ట నివారణ అనేది కలుగుతుంది. దానికి ఇది నా రైతు సోదరులందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నటువంటిది. వచ్చే బుధవారం ప్రసారమయ్యే కార్యక్రమంలో వర్షాకాలం కోకో తోటల్లో ముందు జాగ్రత్తగా చేపట్టాల్సిన శిలీంధ్ర నాశనుల పిచికారీ గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. కోకో సాగుకు సంబంధించిన సాంకేతిక సలహాల కోసం అసిస్టెంట్ మేనేజర్ రవీంద్రరావును 9849787542 ఫోన్ నంబర్లో సంప్రదించగలరు.